నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్ పండగ వేడుకలు. సామూహిక ప్రార్థనలలో పాల్గొన్న ముస్లిం సోదరులు. పండగ శుభాకాంక్షలు తెలియజేసిన రాజకీయ ప్రతినిధులు. ఈద్గా మైదానం వద్ద ఎస్పీ పర్యవేక్షణలో పోలీసుల పటిష్ట బందోబస్తు. అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాల ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. యువతకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచన. మంథనం ఒక సంకల్పం ఆధ్వర్యంలో ఘనంగా సాగిన ఉగాది సంబరాలు. పట్టణంలో సందడి చేసిన ది గ్రేట్ ఖలీ. ఘనంగా స్వాగతం పలికిన అభిమానులు. జిల్లాలో ఈద్ ఉల్ ఫితర్ పండగ వేడుకలను భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. పట్టణంలోని ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు జరిపారు. ముస్లిం మత పెద్దల సమక్షంలో ప్రార్థనలు జరిపిన అనంతరం ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకోవడంతో సందడి వాతావరణం కనిపించింది. ముస్లిం సోదరుల ప్రధాన పండుగ ఈద్ ఉల్ ఫితర్ను ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గత నెల రోజులుగా కఠిన ఉపవాస దీక్షలు ఆచరించగా ఆదివారం నెలవంక దర్శనమివ్వడంతో ఈద్ను ఘనంగా జరుపుకున్నారు. పండుగను పురస్కరించుకొని పట్టణంలోని ఈద్గా మైదానం వద్ద సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. నూతన వస్త్రాలు ధరించి ప్రత్యేక ప్రార్థనల్లో భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామూహిక నమాజ్ ఆచరించారు. అనంతరం ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు జరిపారు. ముస్లిం మత పెద్దల సమక్షంలో ప్రార్థనలు జరిపి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సామూహిక ప్రార్థనల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎస్పీ అఖిల్ మహజన్ నేతృత్వంలో బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ మైదాన ప్రాంగణాన్ని పరిశీలించి భద్రతా చర్యలపై దిశానిర్దేశం చేశారు. మరోవైపు ముస్లిం సోదరులకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. స్థానిక ఈద్గా మైదానం వద్ద ఈద్ నమాజ్ అనంతరం ముస్లింలకు ప్రముఖులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి జోగు రామన్న ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుంటూ వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటు తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ టీపీసీసీ కార్యదర్శి గండ్ర సుజాత, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, గిమ్మె సంతోష్ తదితరులు ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న మాట్లాడుతూ నెల రోజుల నుండి ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లిం సోదరులంతా ఈద్ను ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. ప్రజలంతా ఒక్కటై జీవిస్తేనే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని, దేశం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంగా ఉంటూ దేశ హితం కోసం పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉంటే నమాజు అనంతరం వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు నల్ల రిబ్బన్లను ధరించి నిరసన తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ప్లకార్డులను ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముసల్మాన్ బుజుర్గోं भाइयों को बहनों को सबको रमज़ान मुबारकबाद देते हुए ये रमज़ान महीना मुक़द्दस का महीना है, बहुत पवित्र महीना है। ये पवित्र महीने के दिन आखिरी के दिन आज
आदिलाबाद ईदगाह मैदान में आके सब मुसलमान भाइयों से भाइयों से मिलने के बाद सबको मैं रमज़ान का मुबारकबाद देते हुए बहुत खुशी लगा। ऐसी हमेशा गंगा जमुना तहजीब के जैसा हिंदू मुसलमान सिख ईसाई सब मिल के रहना, ऐसा मिल के रहे तो पूरा देश में मुल्क में शांति अमन रहने के लिए ये बिल्कुल दिखते हैं। उसमें लोगों के सब अपन मिल के रहना, सबके दिलों में प्रेम प्यार से रहे तो देश में भी सब लोग सुकून से शांति से अमन भी शांति। మంథనం ఒక సంకల్పం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను వైభవంగా జరిపారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాల ప్రాశస్త్యాన్ని వివరించారు. సాంకేతికత అందుబాటులో లేని రోజుల్లోనే మన పూర్వీకులు ఎన్నో విషయాలను కనుక్కొని దేశకీర్తిని ఇన్మడింపజేశారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంథనం ఒక సంకల్పం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి సమక్షంలో వేద పండితులు ముందుగా ప్రత్యేక పూజలు జరిపారు. మహాగణపతిని ఆరాధించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు, ఒగ్గు కథలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏనుగుతొండం ఎలక వావనం జల్లలోకముని చల్లగా దూడు చల్ ఆహా కల్లు కల్లు నా కచ్చల మోత జల్లు మన్నది మెల్లె మెల్లగా రావయ్య. ముందు గణపతిని పూజించమన్నారు కదా, మరి అదే విధంగా గుణగణాలకు నాయకుడు గణపతి, అతన్ని పూజిస్తే ఎటువంటి గండాలున్నా అక్కడ తొలగిపో. రుద్రవీణ నారదుడు చేతులు ఉంటే శారద, సరస్వతి చేతులు ఉండే విహీన, విహీన సైతం ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, పూర్వకాలంలో సాంకేతికత లేని రోజుల్లోనే అనేక ప్రశ్నలకు మన పూర్వీకులు సమాధానాలు ఇచ్చారని తెలిపారు. పంచాంగంపై ప్రస్తుతం 42 దేశాల్లో రీసెర్చ్ కొనసాగుతోందని, గ్రహణాలు, అమావాస్య, పౌర్ణిమ వంటి తిథులను ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారన్న విషయాలపై ప్రపంచ దేశాలు విస్తుపోతున్నాయని తెలిపారు. దేశ సంస్కృతి సాంప్రదాయాల ప్రాధాన్యతను నేటి తరానికి తెలియజేసేలా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం పట్ల అభినందనలు తెలియజేశారు. పంచాంగం మీద చాలా వక్తలు అప్పుడప్పుడు మాట్లాడుతుంది. కొందరు మూఢనమ్మకాలని, కొందరు రకరకాల మాటలతో అవమానపరిచేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు 42 దేశాలు ఈ భారతదేశంలో రచించినటువంటి పంచాంగాల మీద రీసెర్చ్ జరుగుతుంది. అసలు అమావాస్య ఎట్లా, సూర్యగ్రహణం ఎట్లా, చంద్రగ్రహణం ఎట్లా, అంత అక్యురేట్గా వీళ్ళు ఏ రకమైనటువంటి క్యాలిక్యులేషన్తో చెప్పారు అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా రీసెర్చ్ చేస్తుంది. కానీ మనకు అనిపిస్తుంది పంచాంగం మన ముందర పెట్టి పంతులు మనకు చెప్తే ఏదో ఆ రకమైనటువంటి మన పూర్తి అనుభూతిని పొందలేక అక్కడ పెట్టేటటువంటి దక్షిణ కొరకు చెప్తున్నాడేమో పంతులు. కానీ ఈరోజు ఆ 42 దేశాలు రీసెర్చ్ చేస్తున్నటువంటి సమయంలో మనం లేకపోతేనేమో 60-70 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పంచాంగాలు కావాలంటారు. ఒక్కొక్క పంచాంగం దొరికితే 100 సంవత్సరాలు 120 సంవత్సరాల క్రితం పంచాంగం మాకిస్తే కోట్ల రూపాయలు ఇస్తామన్నటువంటి ఆఫర్లు కూడా ప్రపంచ దేశాలు ఇస్తుంది. అంటే ఎంత గొప్పగా మన దేశంలో ఉన్నటువంటి ఆ వ్యవస్థ నిర్మాణం అయ్యిందో
ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తుంది. WWE రెజ్లర్ ది గ్రేట్ ఖలీ పట్టణంలో సందడి చేశారు. హైదరాబాద్ నుండి పంజాబ్ వెళ్తున్న ఆయన పట్టణంలో బస చేయగా స్థానికంగా అభిమానులు సాదర స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఖలీని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు. ఇంటర్నేషనల్ WWE రెస్లర్ ది గ్రేట్ ఖాళీ ఆదిలాబాద్ పట్టణంలో సందడి చేశారు. స్థానిక ఆదిత్య కండేష్కర్ గెస్ట్ హౌస్లో బస చేసిన ఆయనకు కలిసేందుకు పట్టణవాసులు ఆసక్తి కనబరిచారు. హైదరాబాద్ నుండి పంజాబ్ వెళ్తున్న ఆయన తన మిత్రులను కలిసేందుకు ఆదిలాబాద్కు రాగా ఖాళీకి స్థానికంగా ఘన స్వాగతం లభించింది. పుష్పగుచ్చాలు అందజేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆదిత్య కండేష్కర్ గెస్ట్ హౌస్లో ఆయన బస చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఖాళీని కలిసి శాలువాతో సత్కరించారు. थैंक यू सर, थैंक यू। और एक बार बुलाएंगे हैदराबाद। मैं आऊँगा मैं मतलब आप अगले बार मंत्री बन जाओ, मंत्री बन जाओ आप। अपने मनोज भाई का एक अच्छा फोटो लिया। ఆదిలాబాద్తో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్న ఖాళీ ఇక్కడి స్నేహితులు అమితమైన ప్రేమను చూపుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. అవకాశం దొరికినప్పుడల్లా జిల్లాకు వస్తానని పేర్కొన్నారు. ఇక ఖాళీని కలిసి ఆయనతో ఫోటోలు దిగేందుకు యువత ఆసక్తి చూపారు. ఖాళీతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. आदिलाबाद आया हूँ मैं और यहाँ से मेरा बहुत पुराना रिश्ता है और बड़ा अच्छा लगता है। ये हमारे आदित्य जी हमारे छोटे भाई है और जब भी मैं इंडिया आता हूँ और कहीं नज़दीक आया हूँ तो यहाँ मैं जरूर आता हूँ कि ये मैं अपना घर समझता हूँ आदिलाबाद। శ్రీరామనవమిని పురస్కరించుకొని కామారెడ్డిలోని శబరిమాత ఆశ్రమానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. స్థానిక శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో పాదయాత్రగా వెళ్తున్న భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీరామనవమి పండగ సందర్భంగా కామారెడ్డిలోని తాడ్వాయి గ్రామంలో గల శబరిమాత ఆశ్రమానికి భక్తులు పాదయాత్రగా వెళ్తుండడం ఆనవాయితీగా వస్తోంది. జిల్లాలోని శబరిమాత ఆశ్రమాల నుండి ఉగాది తర్వాతి రోజున పాదయాత్రగా బయలుదేరి వెళ్తారు. ఈ నేపథ్యంలో స్థానిక శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో భక్తులు ప్రత్యేక పూజలు జరిపి పాదయాత్ర ప్రారంభించారు. శ్రీరామనామ స్మరణ చేస్తూ ప్రత్యేక పూజలు చేశారు. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి సమక్షంలో పూజాది క్రతువులు జరిపారు. ఈ సందర్భంగా మఠాధిపతి మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీరామనవమిని పురస్కరించుకొని భక్తులు శబరిమాత ఆశ్రమానికి వెళ్తున్నారని అన్నారు. కుటుంబ వ్యవస్థను కాపాడేందుకు శబరిమాత స్త్రీలను చైతన్యవంతులు చేశారని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్న ఆమె బోధనలతో వేలాది మంది భక్తులు సన్మార్గంలో నడిచారని పేర్కొన్నారు. తాడవై అనే గ్రామం నందు శబరిమాత అమ్మవారు ఉండేది. ఆ అమ్మవారు మన హిందూ ధర్మం కోసం కంప్లీట్ అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నప్పటికీ కొన్ని కోట్ల కుటుంబాలకు స్త్రీల ద్వారా రామనామం ద్వారా మాంసాహారాన్ని మత్తుపానీయాలకు దూరంగా ఉంచి కొన్ని కోట్ల కుటుంబాలని ఈ ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా స్త్రీలను చైతన్యవంతంగా చేసి ఆమె మత్తుపానీయాలకు మరియు మాంసాహారానికి దూరంగా ఉంచుతూ కుటుంబ వ్యవస్థను కాపాడుతూ ధర్మరక్షణ కోసం రామనామాన్ని అస్త్రంగా తీసుకొని ఆమె కొన్ని లక్షల కుటుంబాలు ఆమె శబరిమాత పేరుతో మన తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా కొన్ని వేల ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ భక్తులందరూ కూడా ఆమె లక్ష్యం, శబరిమాత యొక్క లక్ష్యము రామనామం ద్వారానే ఆమె ఈ స్థాయికి వచ్చింది. ఆమె బ్రహ్మీభూతులైన తర్వాత ఆమె భక్తులందరూ కూడా శ్రీరామనవమిని చాలా విశేషంగా పాదయాత్ర ద్వారా తాడవాయికి వెళ్తారు. మన ఆదిలాబాద్ పక్కన చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్నైతే శబరిమాత ఆశ్రమాలు ఉన్నాయో గ్రామంలో ఆ గ్రామస్తులందరూ కూడా
శబరిమాత ఆశ్రమానికి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఉగాది తెల్లవారి పాదయాత్రగా నడుచుకుంటూ తాడ్వాయికి శ్రీరామనవమి వరకు చేరుకుంటారు. ఇదిలా ఉంటే తలమడుగు మండలంలోని పలు గ్రామాల నుండి కామారెడ్డి జిల్లా తాడ్వాయి గ్రామంలో గల శబరిమాత ఆశ్రమానికి పాదయాత్రగా బయలుదేరిన భక్తులకు సామాజిక కార్యకర్త ముడుపు మౌనేష్ రెడ్డి పండ్లను అందజేశారు. వాటర్ బాటిళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఆశన్న యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, దినేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈదుల్ ఫితర్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆయా మండల కేంద్రాల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. రాజకీయ నేతలు, ప్రముఖులు ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో ఈద్ ఉల్ ఫితర్ పండుగను భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ పండుగ సందడి నెలకొంది. తలమడుగు మండలం రుయాడి గ్రామంలో హస్సేన్ హుస్సేన్ దేవస్థానం ఆధ్వర్యంలో ఈద్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిపిన అనంతరం భక్తులకు దేవస్థానం తరపున సేమియా పంపిణీ చేపట్టారు. కార్యక్రమంలో చిన్నగోక వెంకటరెడ్డి, మోతి శ్రీనివాస్, ఎల్చాల రామకృష్ణ, కొండూరు గంగాధర్, పుండ్రు పోతారెడ్డి, నిట్టేడి గంగాధర్, నిమ్మల సుదర్శన్ రెడ్డి, గోక ప్రకాష్ రెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ లోక భూమారెడ్డి మాట్లాడుతూ రుయాడి గ్రామంలో గత 20 సంవత్సరాలుగా రంజాన్ సందర్భంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. హస్సేన్ హుస్సేన్ దయతో గ్రామం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే బేలా మండల కేంద్రంలోని ఈద్గాలో ఈద్ పండుగ సందర్భంగా సామూహిక ప్రార్థనలు జరిపారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆలింగనం చేసుకున్నారు. ఈద్ ముబారక్. అటు ఈద్ పండుగ సందర్భంగా తలమడు మండలంలోని ఉమ్మడం, సుంకిడి గ్రామాలలో మాజీ జెడ్పీటీసీ గణేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్లు ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సల్లదేవన్న, లోక ప్రవీణ్ రెడ్డి, సాంబశివ్, రఫీక్, మాజీ ఎంపీటీసీ వెంకన్న, నడిపన్న, విలాస్ యాదవ్, రావుల నారాయణ, అత్తర్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు భీంపూర్ మండలంలోని అల్రెడ్డి, గోనా, దనోరా, అంతర్గామ, పిప్పలకోటి, నిపాని, తాంసికే తదితర గ్రామాలలో ఈద్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజులు ఆచరించి పండుగ జరుపుకున్నారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. మండలంలోని అల్రెడ్డి ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు నమాజులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత గురువు క్షమాగుణం కలిగి ఉండాలని, దాన ధర్మాలను ఆచరించాలని ఉద్బోధించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాహూబ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తాంసి మండల కేంద్రంతో పాటు మండలంలోని వడ్డాడి, కప్పల్రా, గోట్కూర్, గిరిగాం తదితర గ్రామాల్లో జరిపిన ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అతిథులను ఇంటికి ఆహ్వానించి కీర్ తినిపించి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. గోట్కూరులో ముస్లిం సోదరులకు తాంసి మాజీ సర్పంచ్ కృష్ణ, గోట్కూర్ గ్రామస్తులు అశోక్, భగవాన్లు తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. उन पर पाबंदी किया कर उनकी तरफ मुतवज्जा हो जा। बड़ा अजीम शान बाबरकत दिन है, निहायत बावकात फजीलत वाला दिन है। माह रमजान जाना है, ज़्यादा वक्त की ज़िंदगी नहीं है। ऐसा तो नहीं कि हमारे 1800 साल 2000 3000 साल उम्र होंगी। భీంపూర్ మండలంలోని రాజ్గఢ్ గ్రామానికి చెందిన గోడం తుకారాంపై ఆదివారం సాయంత్రం పులిదాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పులి సంచారంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. దాడికి గురైన తుకారాంను హుటాహుటిన రిమ్స్కు తరలించగా ఆయనకు అక్కడ వైద్య చికిత్సలు అందజేశారు. రిమ్స్లో చికిత్స పొందిన అనంతరం గ్రామానికి వచ్చిన తుకారాం నుండి ఫారెస్ట్ అధికారులు వివరాలు సేకరించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని తుకారాంతో కలిసి అర్లిటి ఎఫ్ఎస్ఓ మొహపత్ రావు, ఎఫ్బీఓలు సాయి కుమార్, రామారావులు సందర్శించారు. రాళ్లతో ఉన్న ఆ ప్రదేశంలో పగ్ మార్క్లు కనిపించకపోవడంతో దాడి చేసింది పుల లేదా చిరుతన అన్న విషయాన్ని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించలేదు.
పరిసర ప్రాంతాల ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఇబ్బంది తలెత్తినా సమాచారం అందించాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. ఇతను గోడం తుకారాప్ అనే వ్యక్తి సన్ ఆఫ్ దొందేరావు, రాజగఢ్ గ్రామము. ఇతను గొడ్డు తప్పిపోయింది. వాళ్ళు గొడ్డు లెంక తందుకుపోతే ఒక నెంబర్ ఒకటి ఇట్లా లైన్ 2-3 ఉండే. అయితే ఇతన్ని అటాక్ చేసింది. మరి ఇంకొకటి దగ్గర ఉండి దాన్ని ఒక 2-3 దెబ్బలు కొడితే వెళ్ళిపోయింది. సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారంతో 13వ రోజుకు చేరుకున్నాయి. వివిధ సంఘాల నేతలు దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ మద్దతును తెలియజేశారు. సిసిఐ పునః ప్రారంభించేంత వరకు పోరాటాలు చేపడతామని నేతలు స్పష్టం చేశారు. సిమెంటు పరిశ్రమ పునరుద్ధరణే లక్ష్యంగా సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. సిసిఐ సాధన కమిటీ కో కన్వీనర్ లోకారి పోషెట్టి, అరుణ్ కుమార్, బండి దత్తాత్రి, కొండ రమేష్లు దీక్షలను ప్రారంభించగా వివిధ సంఘాల నేతలు, యువ నాయకులు దీక్షలకు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో నాయకులు కేమ లక్ష్మణ్, నీరటి ఉదయ్ కిరణ్, కె రవికుమార్, కేంద్ర లక్ష్మణ్, నరేష్, దిలీప్, దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ కో కన్వీనర్ బిజ్జగిరి నారాయణ మాట్లాడుతూ జిల్లాకే తలమానికంగా నిలిచే సిసిఐ పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. స్థానిక ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి పెంచి వెంటనే సిసిఐ పునఃప్రారంభానికి నిధులు మంజూరయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. మలిదశ పోరాటం అనేది కొనసాగిస్తూ ఉన్నాం. గతంలో 2022లో కూడా 45 రోజులు నిరవధిక నిరసన దీక్షలు చేశాము, అనేక ఉద్యమాలు చేశాము, జాతీయ రహదారి దిగ్బంధం చేశాము, ఆదిలాబాద్ పట్టణ బంద్ చేశాము, అనేక ఉద్యమాలు చేసినాం. ఆనాడు ఉన్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించి రాష్ట్ర తరపున 3 ప్రతిపాదనలు పంపారు. కేంద్రం గనక సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ చేస్తే కొత్త రాయితీలు ఇద్దామని చెప్పారు. అదేవిధంగా 51% రాష్ట్ర ప్రభుత్వం, 49% కేంద్ర ప్రభుత్వం నిధులు పెట్టి నడుపుదామని చెప్పారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే పూర్తిగా కేంద్రం రాష్ట్రానికి అప్పగించిన 100% నిధులు పెట్టి నడిపిద్దామని చెప్పారు. ఈ 3 డిమాండ్లకు కూడా కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం స్పందించలేదు. ఇవాళ మరొక్కసారి ఈ టెండర్ పెట్టి 43,30,00,000కు దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఆ యంత్రాంగాన్ని తుక్కు కింద అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే సూటిగా అడగదలుచుకున్నాం, మీరు ఒక 43 కోట్లకు ఆ యంత్రాంగాన్ని తుక్కు కింద అమ్మే ప్రయత్నం చేస్తున్నారు కదా, అది అమ్మిన తర్వాత ఆ భూములు ఏం చేస్తారో తిరిగి కొత్త టెక్నాలజీతోని అక్కడ సిమెంట్ పరిశ్రమ పెడతామని చెప్పి హామీ ఇవ్వాలని చెప్పి, లేదా ఆ పరిశ్రమ నడపకపోతే ఆ భూములను ఆనాడు ఎకరానికి 3,000 చొప్పున కొనుగోలు చేశారు. ఇవాళ ఆ భూముల ధర ఎకరానికి 3 నుంచి 4 కోట్ల రూపాయల డిమాండ్ ఉన్నది. లేదా మీరు పరిశ్రమ పెట్టకపోతే ఆ భూములు తిరిగి రైతులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం గతంలో 2018 ఎన్నికలు గానీ 23 ఎన్నికలు గానీ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు గానీ, అమిత్ షా గారు గానీ, ఆనాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగరాం గారు గానీ ఈ సిమెంట్ పరిశ్రమ సందర్శించి బీజేపీ ఎమ్మెల్యేలను ఎంపీ గెలిపిస్తే ఈ పరిశ్రమ తిరిగి ప్రారంభిస్తామని చెప్పి మాట ఇచ్చారు. కానీ మాట తప్పుకున్నారు. ఇప్పటికైనా మీరు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ బడ్జెట్ లోనే సిమెంట్ పరిశ్రమకు తగిన నిధులు కేటాయించి 2,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఆ పరిశ్రమ తిరిగి ప్రారంభించాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్ పండగ వేడుకలు. సామూహిక ప్రార్థనలలో పాల్గొన్న ముస్లిం సోదరులు. పండగ శుభాకాంక్షలు తెలియజేసిన రాజకీయ ప్రతినిధులు. ఈద్గా మైదానం వద్ద ఎస్పీ పర్యవేక్షణలో పోలీసుల పటిష్ట బందోబస్తు. అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాల ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. యువతకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచన. మంథనం ఒక సంకల్పం ఆధ్వర్యంలో ఘనంగా సాగిన ఉగాది సంబరాలు. పట్టణంలో సందడి చేసిన ది గ్రేట్ ఖలీ. ఘనంగా స్వాగతం పలికిన అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.